నాకు 9 to 5 జాబ్ ఇష్టం లేదు, 9 to 10 జాబ్ ఇష్టం లేదు అని చెప్పేసి వస్తారు. అంటే అందరి మైండ్ సెట్ ఏంటంటే నేను 9 to 5 చేయను, బిజినెస్ లోకి వచ్చేస్తే నాకు మీకు 9 to 5 ఉండదు అనుకుంటున్నా, 24/7 ఉంటుంది. నిలోఫర్ అంటే అదొక పెద్ద పెద్ద కంపెనీల మధ్యలో అదొక కంపెనీలో ఉందండి అది. అది ఒక చాయ్ అమ్మేది. లాస్ట్ 6 years లో చూసుకుంటే టీ షాప్స్ దే మేడ్ ఎ బిగ్ రెవల్యూషన్. అసలు కొంతమంది జనరల్ నాలెడ్జ్ కోసం బుక్ చదివేస్తారు. ఆ బుక్ చదివానంటే నాకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది. అంటే బిజినెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, అంటే మనీ ఎలా ఎర్న్ చేయాలి, మైండ్ చదివేస్తాను కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ అంతా వచ్చేసిందని వీల్ అయిపోతూ ఉంటారు. నేను అందరికి ఒకటే చెప్తాను, నువ్వు 200 pages బుక్ చదివే బదులు యూ గో అండ్ ఫైండ్ 200 people, యూ టాక్ విత్ దెమ్ ఫర్ 1 minute. సో నీకు రెడ్ లైట్ బిజినెస్ ఉంది తెలుసా? ముంబై, కోల్కతా, పూణే, ప్రతి ఊర్లో ఉంటుంది రెడ్ లైట్ బిజినెస్. ఎప్పుడైనా బైక్లో వెళ్తావా, బైక్లో కార్లో బయటకు వెళ్తావా, ఎక్కడైనా ఆగుతావా? సిగ్నల్ పడితే ఆగుతావు అన్నా. సిగ్నల్ అయినప్పుడు బిజినెస్ కనిపించుందా? ఆల్మోస్ట్ ఇండియన్ జేడీపీకి వాళ్ళు అఫీషియల్గా కాంట్రిబ్యూట్ చేయరు, బట్ ఇఫ్ దే కాంట్రిబ్యూట్ మన జేడీపీ ఎక్కడికి వెళ్ళిపోద్ది. మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఎలా ఉండాలి, ఏ కంటెంట్ అంటే మనం అనుకున్న థీమ్కి ఈ కంటెంట్ సరిపోతుందా లేదా అనుకుని నేను కొన్ని రెడీ చేసుకున్నాను. బట్ ఎడిటింగ్ నుంచి అవుట్ వచ్చింది అది చూస్తే అమేజింగ్ అనిపించింది అసలు. అంటే ఒక బిజినెస్ ఆస్పెక్ట్లో మనం ఏదన్నా కంటెంట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి అనే పాయింట్లో మనం చూస్తాం కదా. సో నాకు ఫస్ట్ పాయింటే మంచి పాయింట్ దొరికేసింది. అండ్ ఇందులో నిలోఫర్ కేఫ్ గురించి కూడా మాట్లాడడం, అంటే సెట్ చాయ్ బండి నుంచి కార్పొరేట్ లెవెల్కి ఎలా ఎదిగిందని దాని మీద కూడా మాట్లాడడం. అండ్ మెయిన్గా రెడ్ లైట్ మార్కెటింగ్, అంటే రెడ్ లైట్ ఏరియా కాదు, రెడ్ లైట్ మార్కెటింగ్. సో దీని గురించి కూడా చాలా బాగా మాట్లాడాము. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నా. సో అండ్ ఈ వీడియోలో కంటెంట్ కూడా టాప్ నాచ్ లో ఉంటది. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. అండ్ మన ఫస్ట్ గెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ భరత్ సింహారెడ్డి గారు, బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ కంపెనీ ఫౌండర్. ఈ వీడియో అయిన తర్వాత కూడా మేము కొన్ని విషయాల మీద మాట్లాడుకున్నాం. సో ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ గా కూడా రిలీజ్ చేస్తా ఉంటే బాగుంటది కదా అని, అంటే మాకు అప్పుడు అనిపించింది అన్నమాట, టాపిక్ వైజ్ గా డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క వీడియో రిలీజ్ చేద్దామని. సో మేము ఆ ఎక్స్పెక్ట్ లోనే ఫస్ట్ పాయింట్ ఒక 2 టాపిక్లు తీసుకొని ఒక వీడియో కింద రిలీజ్ చేస్తున్నాము. అండ్ రిమైనింగ్ ఇంకా రెగ్యులర్ గా ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేస్తాము ఇంకా ఇన్ ఫ్రంట్. సో మీకేమైనా కేస్ స్టడీ గురించి కానీ, ఏదైనా బిజినెస్ గురించి కానీ మీకు ఇంకేమైనా ఐడియాలు ఉన్నా, అండ్ మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. హాయ్ అన్న. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఈ బిజినెస్ సిరీస్ లో ఫస్ట్ మిమ్మల్ని మెయిన్ గా పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జనరల్ గా ఇప్పుడున్న సినారియోలో చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, చాలా మంది స్టూడెంట్స్ కూడా నేను జాబ్ చేయను, బిజినెస్ చేసుకుంటా అనుకున్న చాలా మంది ఉన్నారన్న. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏమీ తెలియకుండా, బిజినెస్ గురించి ఏ సినారియో తెలియకుండా, దాని మీద ఏమీ రీసెర్చ్ చేయకుండా కంపెనీ ఏదైనా జాబ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో అది ఏమవుతుందంటే అది పోనీ లాంగ్ టర్మ్ అన్నా వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయరు. ఆ టైంలోనే ఇంకా చిన్న లాస్ వచ్చింది, దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేయాలని కూడా చూడరు, ఇంకా క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ రిజిస్టర్ అయితే పర్ ఇయర్ ఆర్ మంత్ ఇన్ జనరల్ గా చూసుకుంటే, బట్ 90% ఫెయిల్ అయిపోతుంది అన్న. మెయిన్ రీజన్ ఏంటన్నా? సో ఇదంతా ఏం లేదు, మనకు మీరు చెప్పినట్టుగా మంత్లీ 100 కంపెనీస్, ఇయర్లీ 100 కంపెనీస్ కాదు, ఇన్ ఏ మంత్లో మనకి ఇన్ హైదరాబాద్లో మోర్ దెన్ 8,000 కంపెనీస్ రిజిస్టర్ అవుతున్నాయి. ఎంటైర్ పాన్ ఇండియాలో మోర్ దెన్ 40,000 కంపెనీస్. ఓన్లీ అదేంటి పార్ట్నర్షిప్స్ కాదు, ఎల్ఎల్పీస్, ప్రైవేట్ లిమిటెడ్స్ లాగా ఎంసీఏలో రిజిస్టర్ అయిన డేటా ఎవరైనా మీరు గూగుల్లో కొట్టేసి వచ్చేస్తుంది. దేర్ ఆర్ మోర్ దెన్ 40,000 కంపెనీస్ రిజిస్టరింగ్ ఇన్ మంత్. ఇయర్ లో కాదు, 1000 కంపెనీస్ అన్న. ఇన్ హైదరాబాద్ లో మోర్ దెన్ 8,000 కంపెనీస్ రిజిస్టర్ అవుతున్నాయి ఇన్ మంత్ లో. సో అంటే ఇన్ని కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఎఫిషియెంట్ గా చేస్తున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. అందరు ఏంటంటే ఏదో మాకు ప్యాషన్ ఉంది, మేము జాబ్స్ చేయము, అక్కడ నుంచి వచ్చి బిజినెస్ చేస్తాము అనేసి అంటే చెప్తారు, నాకు 9 to 5 జాబ్ ఇష్టం లేదు, 9 to 10 జాబ్ ఇష్టం లేదు అని చెప్పేసి వస్తారు. అవును. సో బిజినెస్ లోకి వస్తే అంటే అందరి మైండ్ సెట్ ఏంటంటే నేను 9 to 5 చేయను, బిజినెస్ లోకి వచ్చేస్తే నీకు 9 to 5 ఉండదు అనుకుంటున్నా, 24/7 ఉంటుంది. దట్స్ ద ఓన్లీ సింపుల్ పాయింట్. అది అబ్జర్వ్ అంటే అక్కడ ఏమనుకుంటారు అందరు 9 to 5, నాకు బిజినెస్ లో పోతే అలా ఉండదు అని అనుకుంటారు. ఇక్కడికి వస్తే 24/7 నువ్వు పెట్టాలా, ప్రైమరీ థింగ్ అది పెట్టరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, అంటే నేను సక్సీడ్ అవ్వలేదు, ఎదర్ స్టూడెంట్ కానీ
జాబ్ హోల్డర్ కానీ ఎవరిని తీసుకున్నా కూడా నేను సక్సెస్ అవ్వలేదు అని వాళ్ళు అంటే ఐ లాస్ దెమ్ ఓన్లీ వన్ థింగ్. ఈ వీక్లో నువ్వు ఏ డేస్లో ఎన్ని 8 hours కూర్చున్నావు? మండే 8 hours కూర్చున్నావు, ట్యూస్డే 8 hours. సో ఎవ్రీ డే ఇఫ్ యూ సిట్ 8 hours టు వర్క్, సో అప్పుడు ఒక 1 week కూర్చున్నావు, క్యాల్కులేట్ చేసుకో రిజల్ట్, అవుట్పుట్ బాగాలేదు, ఇంకో 1 week కూర్చున్నావు. అలా నువ్వు ఒక 3 months లేదా 4 months ఎవ్రీ డే నేను 8 hours కూర్చొని ఎంత వర్క్ చేశాను దాన్ని రివ్యూ చేసుకున్న తర్వాత నాకు సర్టన్ అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాలేదు అంటే దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విచ్ యూ నీడ్ టు చేంజ్. అంతేకాని అక్కడ నువ్వు ఫెయిల్ అయింది కాదు. అంటే జనాలు ఏంటి 8 hours కూర్చొని కాన్స్టెంట్ ఒక దాని మీద వర్క్ చేయలేక ఏదో అని చెప్పేసి వచ్చేసి ఇంకేదో చేసి లేదు నేను ఫెయిల్ అయిపోయాను, ఈ బిజినెస్ సక్సెస్ అవ్వలేదు అనేసి ఒక ప్రైమరీ థింగ్ అంటాం. అవును. అండ్ సెకండ్ థింగ్ ఇందులో ఏంటంటే ఇంకోటి, ఇన్ని కంపెనీస్ ఫెయిల్ అవుతున్నాయి అని అంటే 90% ఆఫ్ కంపెనీస్ ఫెయిల్ అవుతున్నాయి, 99% ఫెయిల్ అవుతున్నా కూడా ఓన్లీ వన్ ఫండమెంటల్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి? ఎదర్ ఇట్స్ ప్రాబ్లమ్ సాల్వింగా, లేదంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేశారైనా, లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఇంకెక్కడ ఏదో వీడియో చూసి ఎవరో చెప్తే ఈ బిజినెస్ బాగుంటే నువ్వు చేసావా, అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేసావు అనేది సింపుల్గా అందరికి అర్థమయ్యే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ 6 years చూసుకుంటే టీ షాప్స్ దే మేడ్ ఎ బిగ్ రెవల్యూషన్ అసలు. అవును. సో ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, ఒక 5-6 names దే వాంట్ టు మేక్ ఇట్ లైక్ ఎ రెవల్యూషన్. అవునన్నా. సో ఎవ్రీ వన్ సాఫ్ట్వేర్స్ కూడా దే క్విట్ దేర్ జాబ్ అండ్ దే ఓపెన్ దట్. అండ్ ఇఫ్ ఫ్యాక్ట్ చెక్ ఇప్పుడు చెక్ చేస్తే యూ గో అండ్ ఒక 1 hour అలా సిటీ అవుట్స్కట్స్ లో సిటీలో తిరుగు, ఇంతకు ముందు ఓపెన్ చేసిన స్టోర్స్ ఎన్ని, ఇప్పుడు క్లోజ్ అయిన స్టోర్స్ ఎన్ని, రన్నింగ్ ఉన్న స్టోర్స్ ఎన్ని, యూ విల్ ఈజీలీ ఫైండ్ అవుట్ దట్. నేను చూసాను ఒక 100 stores పెట్టుంటే ఒక 60 వరకు షట్ డౌన్ చేయాలి. సో అది బిజినెస్ అనుకోవచ్చా మనం? అది బిజినెస్ ఫెయిల్యూర్ నువ్వు చూస్తావా? అది సింపుల్ థింగ్. నేను జనాలు ఒకటే చెప్తాను, అరే యూ డోంట్ నో ద రియల్ బిజినెస్ ఏంటో తెలియదు. అంటే ఏదో ప్యాషన్ అని అంటే ఇప్పుడు నేను సమ్టైమ్స్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ట్రావెల్లో చేసినప్పుడు అది జస్ట్ స్క్రోల్ ఇన్స్టా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఐ విల్ సీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ వాట్ ఎవర్ వాళ్ళ నేమ్ ఎందుకు. సో వాళ్ళు ఏంటంటే తన ప్యాషన్తో ఇంత జాబ్ మానేసి వచ్చి ఫుడ్ ట్రక్ పెట్టాడు, ఈ ఫుడ్ బిజినెస్ చేస్తున్నాడు, సమ్ XYZ బిజినెస్ చేస్తున్నారని చెప్తారు. ఐ డోంట్ రియల్లీ సీ దట్ యాజ్ అ బిజినెస్ అనమాట. పాయింట్ నెంబర్ 1. ఓకే, అది బిజినెస్ కాదు. సో దెర్ ఈస్ నథింగ్ ఇన్నోవేటివ్ యూ మేడ్. సో నువ్వు ఒకటి జాబ్ ఇష్టం లేక నువ్వు ఒకటి చేస్తున్నావు, యూ సీన్ అవుట్ సమ్ ప్రాఫిట్స్, అది నువ్వు ఎన్ చేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. అది నీ ప్యాషన్ కాదు. అంటే చాలా మంది అదే ఒక ప్యాషన్ గా నేను ఏదైనా ఫుడ్ స్టాల్ పెట్టాలి, ఏదైనా రెస్టారెంట్ పెట్టాలి అని వస్తుంటారు కదన్నా. అది బిజినెస్ కాదు అసలు. ఐ నెవర్ సీ దట్ యాజ్ అ బిజినెస్. యు ఆర్ వర్కింగ్ సంథింగ్ టు లివ్ యువర్ ఫ్యామిలీ. అంతే. నీకు డబ్బులు కావాలి, యు ఆర్ మేకింగ్ ఇట్ మనీ, దట్స్ ఇట్. అంతే. నీకు డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు మేక్ చేస్తున్నావు. సి హౌ యు ఆర్ మేకింగ్ ఇట్స్ డిఫరెంట్. అండ్ కమింగ్ టు ద బిజినెస్ ఇట్స్ డిఫరెంట్. సి వాట్స్ ద ఇన్నోవేషన్ యూ హ్యావ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెదర్ ఇట్స్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ టు ద సొసైటీ ఆర్ నాట్, వెదర్ యూర్ గోయింగ్ టు లాంగ్ రన్ లో నువ్వు సస్టైన్ అవుతావా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఓకే, అదే ఉండాలి. అండ్ నేను కొంతమంది వాళ్ళు ఏంటంటే ఐ సీ దెమ్ ఫ్యూ పీపుల్, నా దగ్గర 4 to 5 books ఉంటాయి చాలు, నేను అంతా నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మొత్తం తెలిసిపోద్ది, నాకు జస్ట్ ఆ బుక్స్ చదివితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తెలిసిపోద్ది అని అంటారు. ఐ డోంట్ యాక్చువల్గా దట్ ఎంటైర్ కాన్సెప్ట్ ఇస్ రాంగ్. దీని గురించి కూడా కంప్లీట్ వీడియో చేద్దామన్నా. కొంతమంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది జనరల్ నాలెడ్జ్ కోసం బుక్ చదివేస్తారు. ఆ బుక్స్ చదివానంటే నాకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది, అంటే బిజినెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, వర్కర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అంటే మనీ ఎలా ఎర్న్ చేయాలి, మైండ్ ఎలా ఫ్రీ ఉండాలని కొన్ని బుక్స్ చదువుతుంటారు. నేను చదివేస్తాను కాబట్టి నాకు ఆ నాలెడ్జ్ అంతా వచ్చేసిందని ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇట్స్ ఆల్ థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద మార్కెట్, నువ్వు మార్కెట్లో నిలిచినప్పుడు నువ్వు ఎంత ప్రాక్టికల్గా ఉన్నావు అంటే నువ్వు అంత స్టాండర్డ్ అవుతావు. వెన్ యూ బై కంప్లీట్ థియరిటికల్ నువ్వు స్టాండర్డ్ అవ్వలేవు. దట్ వాట్స్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు ఐఎమ్స్కి, వాట్స్ ద మేకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐఎమ్ అండ్ MBA కాలేజెస్కి, హౌ మచ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజ్ యూ ఆర్ హ్యావింగ్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. సో అందుకే నేను అందరికీ ఒకటే చెప్తాను, అరే నువ్వు 200 pages బుక్ చదివే బదులు you go and find 200 people, you talk with them for 1 minute. అది నువ్వు రాసుకో, you talk with every person with 1 minute, you discuss about the business and other things. ఇలా కోటి సరౌండింగ్ అలా వెళ్ళిపోయి, సో వాళ్ళతో మాట్లాడు, ఒక 1 minute మాట్లాడు, ఏం మాట్లాడు, బుక్ రాసుకో, 200 pages బుక్ అయిపోద్ది. అంటే ఆ బుక్ లో చదువుకో. 1 minute ఒకరితో మాట్లాడాలి, యావరేజ్ గా 1 minute ఒకరితో మాట్లాడు. See you go, see
పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ విచ్ రిలేట్స్ టు ద బిజినెస్ ఆల్సో. సో నీకు రెడ్ లైట్ బిజినెస్ తెలుసా? తెలుసన్న, ముంబై అదే కదా, ముంబై కాదా? ముంబై, కోల్కతా, పూణే, ప్రతి ఊర్లో ఉంటుంది రెడ్ లైట్ బిజినెస్. అంటే కాదన్నది అదే కదా. నువ్వు ఏ రెడ్ లైట్ బిజినెస్ అనుకున్నాను? అంటే అది ముంబైలో జనరల్ సినిమాలు అంటుంటారు కదన్న, ముంబై రెడ్ లైట్ బిజినెస్ కదా నేను చెప్తుంది. మరి ప్రతి ఊర్లో నీకు ఎప్పుడైనా బైక్ మీద వెళ్తావా, బైక్ లో కార్లో బయటకు వెళ్తావా, ఎక్కడన్నా ఆగుతావా రోడ్ మీద? ఎందుకు ఆగుతావు? సిగ్నల్ పడితే ఆగుతాం అన్న. సిగ్నల్ పడ్డప్పుడు ఏ కలర్స్ ఉన్నాయి? రెడ్, ఆరెంజ్, గ్రీన్. సో దాంట్లో రెడ్ పడ్డప్పుడే నువ్వు ఆగేది. అవును. సో రెడ్ పడ్డప్పుడు ఆగుతావు. అక్కడ నీకు ఏదైనా బిజినెస్, ఆ సిగ్నల్ లో నువ్వు ఆగినప్పుడు ఏమైనా బిజినెస్ కనిపిస్తుందా నీకు? సిగ్నల్ ఆగినప్పుడన్నా? సిగ్నల్ ఆగినప్పుడు బిజినెస్ కనిపించుద్దా? బిజినెస్ అంటే జనరల్ గా రోడ్ సైడ్ సమ్ ఫ్రూట్స్ అమ్ముతారు. ఐ మీన్ ఇవి అమ్ముతూ ఉంటారు కదన్నా, వైపర్స్, ఐ మీన్ వాషింగ్ చేసేవన్నీ జనరల్ గా అవి అమ్ముతారు కదా, అదే బిజినెస్ ఉంటుంది అక్కడ. అదే రెడ్ లైట్ బిజినెస్ యాక్చువల్లీ. ఎలా? నువ్వు రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగావు, వాళ్ళు వచ్చి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. రెడ్ లైట్ బిజినెస్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ రెడ్ లైట్ బిజినెస్ కాదు నేను చెప్తుంది, ఈ రెడ్ లైట్ బిజినెస్. ఓకే ఓకే ఓకే. ఈ రెడ్ లైట్ బిజినెస్ ఎందుకు బిజినెస్ అవుద్ది అంటే, నువ్వు ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక ఎంబీఏ చేస్తే నువ్వు ఎన్ని విషయాలు నేర్చుకుంటావో, నువ్వు వాళ్ళ బిజినెస్ లో నువ్వు అన్ని విషయాలు నేర్చుకుంటావు, అంతకు ఎక్కువగా ఉంటాయి. ఐఐఎం, ఐఐటి, ఎస్ఏబి కన్సల్టెంట్, సిస్టమ్స్, సాఫ్ట్వేర్స్ ఏమీ లేకుండా ఈక్వలెంట్ గా వాళ్ళ కాంపిటీషన్ ఇచ్చేలా బిజినెస్ చేస్తారు వీళ్ళు. అంత కొన్ని క్రోస్ ఆఫ్ టర్న్ ఓవర్స్ జరుగుతుంది ఆ రెడ్ లైట్ సిగ్నల్స్ దగ్గర ఇన్ డే లో. సింపుల్ నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ హార్డ్లీ ఒక టికెట్స్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఎంత ఉంటుంది? 50, 100 అంతే. ఒకసారి సిగ్నల్ పడ్డప్పుడు ఒక్క ప్రోడక్ట్ నమ్మలేకపోతారు, ఈజీగా అమ్మేస్తారు. ఎన్ని సిగ్నల్స్ పడతాయి పర్ డేలోనా? ఒక ఏరియాలో పర్ డేలో పర్ డేలో అంటే ఎవ్రీ 5 minutes ఒకసారి సిగ్నల్ పడతాం. 5 minutes అంటే 2 minutes 1 minute యావరేజ్ గా అలా వేసుకున్నా ఒక 100 సిగ్నల్స్ వేసుకోవచ్చు. 100 వేసుకోవచ్చు, రైట్. 100 into 1 product at a signal ఎంటైర్ ఇండియాలో తీసుకో. నౌ ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ హైదరాబాద్. యూ సీ ద ప్రోడక్ట్, వాళ్ళ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో ఎవ్రీ అకేషన్ కి అది ఇండియా బేస్ లో వస్తుంది. అవును కదా? అవును. అంటే ఇంటూ ఒక సిగ్నల్ దగ్గర నువ్వు 100 వేస్తే ఎంటైర్ ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి ఇండియాలో? ఇంటూ 100 వేసుకో. నువ్వు 100 కూడా వద్దు, ఒక సిగ్నల్ లో ఒకటే ప్రోడక్ట్ వేసుకో, ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి, ఎంత వస్తుంది అమౌంట్? ఇది స్టేట్ బడ్జెట్ కదా, సెంట్రల్ బడ్జెట్ కదా. మరి అంత బిజినెస్ అవుతున్నప్పుడు అది రెడ్ లైట్ బిజినెస్ అవుద్దా కదా? అది బిజినెస్ అనాలి కదా. నేను మీరు అనుకునే బిజినెస్ కాదు ఇది ఇంకో బిజినెస్. ఆల్మోస్ట్ ఇండియన్ జీడిపికి వాళ్ళు అఫీషియల్ గా కాంట్రిబ్యూట్ చేయరు, బట్ ఇఫ్ దే కాంట్రిబ్యూట్ మన జీడిపి ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవును, అదే అసలు అంటే నిజం. పర్ డేలో ఒక 100 times పడిందంటే ఒక ప్రోడక్ట్ 100 చొప్పున అమ్ముంటే ఒక్కరి దగ్గరే అంత బిజినెస్ అవుద్దన్న. అలాంటిది ఇండియా మొత్తం మీద ఎంత అవుద్ది? ఇది రెడ్ లైట్ బిజినెస్. మీరు అనుకునే ముంబై, కోల్కతాది, పూణేది ఇది కాదు బిజినెస్. రైట్ అన్న, ఇది వేరే బిజినెస్. సో ఇది బిజినెస్ లెర్నింగ్. అంటే ఇప్పుడు బుక్స్ అమ్ముతారు, ఫ్యాన్స్ అమ్ముతారు, నెక్స్ట్ ఏంటిది ఐ మీన్ ఫ్లాగ్స్ కానీ అదర్ ఆర్టికల్స్. వింటర్ సీజన్ లో స్వెటర్స్ అమ్ముతారు, వాళ్ళు ఎవ్రీథింగ్ అమ్ముతారు. నా క్వశ్చన్ అంటే నేను ఇందులో వాట్ ద వన్ థింగ్ ఐ వాంట్ టు సే అంటే దే రన్ ఏ బిజినెస్ విచ్ ఇస్ ఈక్వలెంట్ టు సమ్ FMCG ప్రొడక్ట్స్, టాప్ లెవెల్ MNCs. దే హావ్ ద సేమ్ థింగ్. సి నువ్వు ఇక్కడికి వెళ్తే యూ సీ ద ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ద సేమ్ టైం, లాజిస్టిక్స్, క్రెడిట్ సేల్స్, ఆపరేషన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సో అన్నీ ఉంటాయి. ఈవెన్ వాళ్ళ దగ్గర కూడా మొత్తం ఉంది. అవును, రైట్ అన్న. సో అంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ రన్ చేసే అంత కెపాసిటీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. రన్ చేస్తున్నారు. వీళ్ళంతా IIM, IITs, సాఫ్ట్వేర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. వాళ్ళ సిగ్నల్స్ దగ్గర అమ్ముకునే వాళ్ళ దగ్గర డూ యూ థింక్ దే హావ్ బీన్ స్టడీ? నో, చదువుకొని ఉండరు అసలు. సో వాళ్ళకి బేసిక్ అది కూడా ఉండదు, బేసిక్ నాలెడ్జ్ ఉండదు ఫస్ట్. మరి అన్న వీళ్ళు ఎవరి చేత ఐ మీన్ ఎవరు రన్ చేస్తారని వీళ్ళని? అదే చెప్తాను, ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ హూ ఇస్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్. ఓకే ఓకే. See, all the products you see, they are an imported product. అవును కదా? అవును. Nothing is made in India. Everything is made in China. Mostly made in China. So what are the things? So all the product is imported. Not here. They are managing the inventory. China నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఈక్వల్ టైమ్ లో all the parts of India it's getting distributed. Then all these products they buy on a credit base and they sell on a credit base. Sorry, they give it back to the
సప్లై. అవును. సో దే బై సమ్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్నింగ్, ట్రేడ్ బేస్ మీద తెచ్చుకుంటారు, ఇక్కడ అమ్మేస్తారు, లాభం పెట్టేసుకుంటారు, అక్కడ ప్రొడక్ట్స్ రిటర్న్ ఇచ్చేస్తాడు, అది అయిపోద్ది. అంటే ఇంత ఇదే విషయము ఏంటి నాకు కొన్ని కాలేజెస్, ఐ నో ఫ్యూ కాలేజెస్, నేను ఎంబీఏ టీచ్ చేయడానికి వెళ్తాను కదా, సో అక్కడ నేను లాస్ట్ ఇయర్, ఐ డోంట్ వాంట్ టేక్ దట్ కాలేజ్ నేమ్, ఓకే, I really feel bad for that. They have 3 students working with a ITC company. ఓకే. సో వాళ్ళ ప్రోడక్ట్ ఏంటంటే ఐటీసీలో ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆల్ ద వాళ్ళ ఉన్న ఏరియాలో రీజియన్లో యూనిట్ టు వాక్ టు ద ఆల్ ద సూపర్ మార్కెట్స్. ఎందుకన్నా? ఎందుకంటే ఈజ్ వర్కింగ్ ఫర్ దట్ బ్రాండ్, ఎక్స్ అనే బ్రాండ్ కోసం వర్క్ చేస్తూ అన్ని షాప్స్ అన్ని తిరుగుతూ, సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ వీఆర్ అబౌట్ టు లాంచ్ న్యూలీ, యూనిట్ టు ఇది మీ షాప్లో పెట్టండి, యూ విల్ గెట్ దిస్ % ఆఫ్ మార్జిన్ అని చెప్పేసి some MBA marketing guy who was roaming all the shops, supermarkets, right, okay, in a particular area. So he is learning that things. Okay. And which the same person without any knowledge who is doing on the roads at a signal crossroads దగ్గర చేస్తున్నది సేమ్ థింగ్. ఇతను ఏం చేస్తున్నాడు, ఎంబీఏ చేసి సేమ్ చేస్తాడు ఒక కంపెనీలో, కాకపోతే ఏంటంటే ఇంటర్న్షిప్ అనే పేరు మీద వెళ్ళి ఈజ్ లెర్నింగ్ ద సేమ్. సో ఐ ఫీల్ నేను ఒకసారి ఫస్ట్లో ఏంటంటే ఇనిషియల్గా అరే ఏంటి వీడు ఎంబీఏ చేసి చేస్తున్నాడు నేను ఫీల్ అయ్యాను. బట్ వెన్ ఐ అప్లైడ్ టు మై స్ట్రాటజీ వాట్ ఎవర్ ఐ సెడ్ టు ద రెడ్ లైట్ సిగ్నల్, సో అది అప్లై చేసినప్పుడు ఐ వాస్ టాక్ టు, నేను తనతో పిలిచి మాట్లాడాను అనమాట. సో ఏంటి ఎలా గడిచిపోయింది 2 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఎలా గడిచిపోయింది ఏంటంటే ఐ వాస్ టెల్లింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మార్కెట్. రైట్. అంటే ద థింగ్ ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ద లెర్నింగ్ ఈస్ నాట్ ఈస్ ఎంబీఏ. తన ఎంబీఏ వల్ల అంత నాలెడ్జ్ రాలేదు, ఆ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఆ షాప్స్ అన్ని తిరుగుతూ ఒక ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేస్తూ దాన్ని ఎలా అయితే సేల్స్ పిచ్ చేయాలి, హౌ యూ నీడ్ టు కన్విన్స్ ద సూపర్ మార్కెట్ పీపుల్ ఎలా కన్విన్స్ చేయాలి, రైట్, యూ నీడ్ టు ట్రైన్ ద సూపర్ మార్కెట్ పీపుల్, బై దట్ ఓన్లీ సూపర్ మార్కెట్ పీపుల్ కస్టమర్స్ ని ట్రైన్ చేయగలుగుతారు. సో అదంతా ఎలా జరుగుతుంది, సో ఇట్స్ ఆల్ గోస్ ఆన్ ఇయర్ అనమాట. రైట్. ఈ ప్రాసెస్ లో నేర్చుకోవాల్సిందంతా నేర్చుకుంటారు. రైట్. సో దీస్ హౌ, సో నేను అందుకే ఏం చెప్తానంటే ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఇది అందరికీ చాలా ఓపెన్ చెప్తాను. సో నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నావు ఏదైనా, నేను ఒకటే చెప్తాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నువ్వు వాళ్ళ దగ్గర నేర్చుకో, నీకు చాలా వస్తుంది. రైట్. ఈవెన్ కొన్ని స్టోర్స్ మనకు ఉంటాయి ఫుట్పాత్ మీద, అక్కడిక్కడ పెట్టాముతారు, నువ్వు వాళ్ళతో వెళ్ళి కొద్దిగా టైం స్పెండ్ చెయ్యి, తెలుసుకో, యూ విల్ కమ్ ఏ లాట్ అబౌట్ ద బిజినెస్. ఇది నేను ఎంత ఓపెన్ ఛాలెంజ్గా నేను చెప్తాను. ఎందుకంటే 2005లో ముంబైలో ఒక బీ స్కూల్లో ఈ ఛాలెంజ్ తీసుకుంది అనమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఒక 2 స్టూడెంట్స్ తీసుకున్నారు, 2 kids, ఆనంద్ కాదు, జితు అండ్ పరమేష్ అనుకుంటా వాళ్ళ నేమ్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్స్. అది ఓకే, జితు అండ్ పరమేష్ నేను అనుకుంటున్నాను. ఆ ఎంబీఏ బ్యాచెస్ ఆఫ్ 30 people. రైట్. వీళ్ళు ఓకే 28 నార్మల్ అడ్మిషన్స్ తీసుకునింది. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేందుకు ఒక 2 దేర్ అండ్ ఆఫీస్ బాయ్స్, లేదంటే ఏదో సంథింగ్ దే టు డూ ఆన్ ద స్ట్రీట్స్, ఓకే, ఏదో ఇలా సేల్ చేసేవాళ్ళు, రైట్, వాళ్ళిద్దరిని తీసుకుంది ఎంబీఏకి అడ్మిషన్ చేయించింది వాళ్ళతోనే. వాళ్ళు 10th కూడా పాస్ అవ్వలేదు, ఎంబీఏ 10th కూడా పాస్ అవ్వకుండా ఫుట్పాత్ మీద రోడ్స్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళని బీ స్కూల్ తెచ్చి వాళ్ళని ఎంబీఏ చేయించాలి. అది వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేశారు, వాళ్ళు క్యాండిడేట్స్ని తెచ్చారు, రైట్, తెచ్చి ఇక్కడ పెట్టారు. సో వీళ్ళకి ఏం తెలియదు కదా, బేసిక్ ఇంగ్లీష్ రాదు, స్కూలింగ్ లేదు, వాళ్ళకి ఎక్సెల్ తెలియదు, పీపీటీ తెలియదు, పవర్ పాయింట్ తెలియదు, ఎస్ఏపీ తెలియదు, ఏ సాఫ్ట్వేర్స్ తెలియదు, బేసిక్ ఇంగ్లీష్ రాదు, గ్రామర్ కూడా రాదు. సో 30 members అని చెప్పే కదా, దే డివైడెడ్ ఇంటూ 2 parts, 15 ఈచ్ స్టూడెంట్ కి, ఇద్దరు కదా, మిగతా 28 members ఏంటి 14 కి డివైడ్ చేసి ఈ పర్సన్ కి దే నీడ్ టు టీచ్ ఇంగ్లీష్ నేర్పించాలి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ప్రెజెంటేషన్ స్కిల్స్, దే నీడ్ టు టీచ్ ఎవ్రీథింగ్. ఓకే. వీళ్ళంతా ఏదైతే చదువుకున్నారో 10th, ఇంటర్, డిగ్రీలో ఏదైతే అంతా చదివారో వీళ్ళకి ఏది లేదు కదా, వీళ్ళకి ఇదంతా బేసిక్ ఆల్ ద థింగ్స్ దే నీడ్ టు టీచ్. సో అలా వాళ్ళు ఎంబీఏ కంప్లీట్ చేశారు. సో 2 years లో వాళ్ళు ఎంబీఏ అయిపోయింది. ఓకే. సో యూ ఇమాజిన్ వాళ్ళు పాస్ అయ్యి ఉంటారట, మేబీ అంటే అంతమంది టీచ్ చేశారు కాబట్టి మోస్ట్లీ జస్ట్ పాస్ ఛాన్స్ ఉందన్న. పాస్ అయ్యారు కదా, పాస్ అవ్వడం కాదు, డిస్టింక్షన్ వచ్చారు. దే టుక్ టాప్, పరమేశ్వర్, జితు, ఐ డోంట్ నో ద నేమ్స్, one is at the first position and one is in 3rd position. ఎట్లా అన్నా అంటే 30 members లో ఒకరు 1 లో వచ్చారు, ఒకరు 30 లో వచ్చారు, 3 లో వచ్చారు. అంటే మళ్ళీ ఫస్ట్ లో పోనీ ఆ టాప్ 10 లో కూడా కాదు, టాప్ 5 లో ఇద్దరు లో ఉన్నారు. ఎలా అనుకుంటున్నాం అంటే బిజినెస్ స్కూల్, ఆ బీ స్కూల్ వాళ్ళు నమ్మింది ఏంటంటే
వాళ్ళకి మార్కెట్ తెలుసు. దే నో ద మార్కెట్, they know all the business tax which they do in a regular market. See, not in the corporate level, on the roadside they deal with a number of customers, Right. you can say them. So అంత మందితో డీల్ చేసినప్పుడు they know all the things, because you know what's the beauty in that business అంటే అక్కడ జరిగే దాంట్లో ఈవెన్ చాలా మంది, అంటే నేను ఎక్కువగా వీటి గురించి చెప్తాను, చాలా మంది నాకు రాంగ్గా తీసుకుంటాను, బట్ ఐ స్టిల్ యాక్సెప్ట్ దట్. సి వాట్స్ ద బ్యూటీ ఇన్ దట్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ గో అండ్ పర్చేస్ సంథింగ్, నీకు ఏది కావాలి వాడు సెకండ్స్లో డిసైడ్ చేస్తాడు. నేను చూడగానే అన్న నీకు ఏది నచ్చుద్ది నువ్వు తీసుకొని చెప్తాడు. అవును. అండ్ నీకు బార్గెన్ కావాలి, నీకు ఏదైనా డిస్కౌంట్ కావాలంటే నువ్వు ఇది ప్రైస్ అంటే వాడు ఈ ప్రైస్ అనేసి ఏమన్నా డిసైడ్ చేస్తాడు. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ బ్రాండెడ్ స్టోర్, నీకు 1% డిస్కౌంట్ కావాలి అన్న స్టోర్ మేనేజర్ పర్మిషన్ కావాలంటాడు, రీజనల్ మేనేజర్ పర్మిషన్ కావాలంటాడు. ఇట్స్ నాట్ హ్యాపెన్స్. కస్టమర్లో ఇష్టం ఉంటే కొనుక్కో, లేకపోతే వాకౌట్ చేయి. బట్ వీళ్ళ దగ్గర అలా ఉండదు. దే హ్యావ్ దట్ స్కిల్స్, దే ఓన్ ద కస్టమర్, దే రిటైన్ ద కస్టమర్. రైట్ అన్న. సో అంత బిజినెస్ వాళ్ళు చేస్తారు. సో అలా ఈ ఇద్దరు 1 and 3rd ప్లేస్ లోకి వచ్చారు. దే క్రాస్డ్ ఎవ్రీవన్. సో దిస్ ఐ యాక్సెప్ట్ దిస్ యాజ్ ఎ బిజినెస్. రైట్ అన్న. ఇప్పుడు వాళ్ళు సో నౌ దే గోట్ ప్లేస్డ్ ఎట్ మహేంద్ర, అండ్ దాంట్లో ఒక చనిపోయారని విన్నాను. అదే అడుగుతున్నా, అంటే ఇప్పుడు ఎంబీఏలో దే గోట్ ఎ గుడ్ ప్లేస్మెంట్స్, ప్లేస్మెంట్ వచ్చిందా? సూపర్ గా ప్లేస్ అయ్యారు. అంటే ఏం కాదు, ఏం లేదు కదా, జస్ట్ ఎంబీఏ ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతారు. దే హావ్ ద మార్కెట్ నాలెడ్జ్, అదొకటి చాలంటారా? చాలు. నేను అందుకే చెప్పాను కదా, నేను మనకు ఐ మీన్ ఇంటర్లో నేను చాలా మందికి ఏం చెప్తారంటే, వాట్ ఆర్ ద బుక్స్ దట్ వీ నీడ్ టు రీడ్ అంటే, నేను ఏం చెప్తాను, నువ్వు బుక్స్ చదువుకు, ఒక 200 pages బుక్ పట్టుకొని తిరిగాను, ఇందాక చెప్పాను కదా. రైట్. సో వెన్ యూ గో అవుట్, నువ్వు బయటకు వెళ్ళి 10 మందితో మాట్లాడితే నీకు 10 విషయాలు తెలుస్తాయి. అవును. నువ్వేం చేయాలి, ఎప్పుడైతే ఇదంతా చేస్తారో, నువ్వు ఏదైతే ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్ వై స్టార్ట్అప్స్ ఫెయిల్ అనేది, ద ప్రాబ్లమ్ విత్ జనరేషన్ అండ్ ఈవెన్ అది నాకైనా అనుకోవచ్చు, ఎవరికైనా అనుకోవచ్చు, వి ఫేస్ ఎ స్మాల్ టైప్ ఆఫ్ ఈగోయిస్టిక్ థింగ్ అనేది ఉంటుంది. అవును. సో వాళ్ళు నేను అడగడం ఏంటి, చేయాలి అనేసి, అందుకని చెప్పేసి కొద్దిగా ఫెయిల్ అవుతారు. దిస్ ఇస్ ద థింగ్. యూ సీ ఎవ్రీథింగ్, యూ లుక్ ఇన్ ఎ బిజినెస్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు నుంచి వెళ్తావు, బయటకు వెళ్తావు, సో నీ చేతిలో బైక్, ఫస్ట్ నువ్వు బైక్ స్టార్ట్ చేస్తావు. సో ఏంటి, బైక్ మీద ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, దీని మీద లెదర్ ఎంత ఉంది, ప్లాస్టిక్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, స్టీల్ ఎంత ఉంది, స్క్రూస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ సేమ్ కంపెనీ. సో సపోజ్ యూ పర్చేస్ యమహా పర్చేస్ చేసావు, ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు యమహా. అవును. ఇట్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో అదంతా స్టడీ చేయి, అండ్ అవ్ యువర్ వెహికల్ ఈజ్ మూవింగ్ ఆన్. సో ఒక ఫ్యూయల్ స్టేషన్కి వెళ్తావు, పెట్రోల్ కొట్టించుకుంటావు. సో ఆ పెట్రోల్ స్టేషన్ ఎలా రన్ అవుద్ది, సో దాంట్లో ఏమేమి కావాలి, సో వాడు పెట్రోల్ ఎలా పర్చేస్ చేస్తాడు, దాంట్లో ఎంతమంది ఉంటారు, మనకి పెట్రోల్ కొట్టే మిషన్ ఎలా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది. అండ్ యూ గో ఆన్ అబ్జర్వ్ చేయాలి. నువ్వు రోడ్స్ మీద వెళ్తావు. సో రోడ్స్ మీద వెళ్ళినప్పుడు యూ అబ్జర్వ్ ద రోడ్స్ ఎలా ఉన్నాయి, అసలు రోడ్స్ ఎలా బిల్డ్ చేస్తుంది, గవర్నమెంట్ ఎలా బిడ్స్ చేస్తుంది, సో కాంట్రాక్టర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఇదంతా నువ్వు స్టడీ చేసి, ఇది ఒక పార్ట్ ఆఫ్ స్టడీ. అండ్ వెన్ యూ గో ఆనెస్ట్లీ, మార్కెట్లో నువ్వు వెళ్తున్న ఒక 3 hours నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు, వాట్ ఎవర్ యూ సీ ఇన్ ఏ బిజినెస్ ఆస్పెక్ట్. అంటే ఇప్పుడు నేను ఏది చెప్పాను, ప్రతి ప్రోడక్ట్ నువ్వు ఐడెంటిఫై చేయి. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము, ఇప్పుడు నా చేతికి బ్రాస్లెట్ ఉంది, సో ఈ బ్రాస్లెట్ ఎలా తయారైంది, దీనిలో డైమండ్స్ ఉంటే ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, ఇది ఎలా ఫిట్ చేశారు, ఇది ల్యాబ్ గ్రోనా న్యాచురల్ గ్రోనా, ఏంటి, నీ చేతికి ఒక ఐటమ్ ఉంది, అది ఎలా. ఇప్పుడు మనం మైక్ పెట్టుకున్నాము, ఈ మైక్ ఒక కంపెనీది, సో అసలు దీంట్లో వాడు ఎక్విప్మెంట్స్ వాడాడు అండ్ ఎక్కడి నుంచి సోర్స్ చేశాడు, ఇదంతా స్టడీ చేసుకోవాలి. ఇదంతా అసెంబ్లీ ఒకటే దగ్గర జరిగిందా, ఇట్స్ ద సేమ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్. అంటే వై ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, ఒక్క ఐటమ్ మనకు రావడానికి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం మైక్ యూస్ చేస్తున్నాం, మైక్ లో 4 to 5 రిసీవర్ ఉంటుంది, మన వాయిస్ రెడ్యూస్ చేసేది ఉంటుంది, నాయిస్ రెడ్యూస్ చేసేది ఉంటుంది. సో దెర్ ఆర్ అట్లీస్ట్ 3 to 4 ఎలిమెంట్స్ ఇన్ ద మైక్ లో ఉన్నాయి, ఈజీగా ఉంటాయి. సో ఇదంతా ఒకటే కంపెనీ ప్రొడ్యూస్ చేయలేదు. సో దెర్ ఆర్ అట్లీస్ట్ 4 to 5 కంపెనీస్ హూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ సింగిల్ ప్రోడక్ట్. సో ఇదే సేమ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, బిజినెస్ లో నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు చేయాలి అన్నప్పుడు నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు ఇక్కడ. రైట్. నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు ఇక్కడ. అంటే నీ చుట్టూ నీ బిజినెస్ కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 3 to 4 బిజినెస్ కనెక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. రైట్ అన్న. అర్థమైందా? అంటే ఇందాక మనము ఐ విల్ గెట్ బ్యాక్ టు ద రెడ్ లైట్ సిగ్నల్. ఇక్కడ ఏంటి రెడ్ లైట్ బిజినెస్ లో మనకు నీ యొక్క ఇండిపెండెన్స్ డే ఉన్నప్పుడే వాడు ఫ్లాగ్స్ అమ్ముతాడు, అదర్ డేస్ లో వాడు ఫ్లాగ్స్ అమ్మడు, ఎవరు కొనరది. సో మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో, సో మన బిజినెస్ కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాట్ ఈస్ ద లింక్డ్ సోర్స్. సో దానివల్ల ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంటుంది, సో స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ఎలా వెళ్ళిపోద్ది,
ఓపెనింగ్ అవర్స్లో ఒకలా ఉంటుంది, అవును, మిడ్ డేలో ఒకలా ఉంటుంది, అండ్ ఎకనామిక్ అఫైర్స్ని బట్టి ఇంటర్నేషనల్ న్యూస్ని బట్టి ఇట్ గెట్స్ ఇన్ టు ద రియాక్షన్. yes. ఈవెన్ మన బిజినెస్ కూడా అంతే. సో మనం ఎంతసేపు వర్కౌట్ చేసినా మనం చేసినా కూడా వాట్ అవర్ కాంపిటీటర్స్ ఆర్ డూయింగ్, మన ఎండ్ కస్టమర్ ఏం చేస్తున్నారు, మార్కెట్లో ఏ టెక్నాలజీ ఉంది, ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీద మన యొక్క బిజినెస్ అనేది ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే మేము కన్సల్టింగ్లో చాలా మందిని చూస్తాము. సో ఇప్పుడు నేను ఒక 48 స్టార్టప్స్తో నేను వర్క్ చేశాను. 48 స్టార్టప్స్లో 45 స్టార్టప్స్ ఫౌండర్స్ దే ప్రోడక్ట్ వాజ్ ఎక్సలెంట్, ఓకే, బట్ దే హ్యావ్ ఎ జీరో నాలెడ్జ్ ఆన్ హౌ టు రన్ ద బిజినెస్. అంటే ఇప్పుడు ఒక యంగ్ ఐఐటి నుంచి ఐఎం వచ్చిన వాళ్ళకి దే థింక్ దే లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్, మార్కెట్ ప్రాబ్లమ్ ఏంది, దాన్ని ఐడెంటిఫై చేయండి, ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాడు. ఈ వర్క్స్ అనే సొల్యూషన్ కంటిన్యూస్లీ. బట్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పాలసీస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వేర్ వీ నీడ్ టు ఫాలో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నువ్వు బిజినెస్ రన్ చేయాలి అంటే నీకు కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు గో ఆన్. వీ నీడ్ టు ఫాలో ద గవర్నమెంట్ కంప్లైన్సెస్. సో నువ్వు బిజినెస్ రన్ చేయాలంటే ఎంతసేపు నీ ప్రోడక్ట్ ఉంటేనే కాదు, ఇన్ కంపెనీ వేర్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ హెచ్ఆర్ టీమ్, ఎవ్రీథింగ్ వీళ్ళంతా ఉండాలి. యూ నీడ్ టు ఆర్గనైజ్ ఎ టీమ్, ఎవ్రీథింగ్, ఇట్ ఆల్ గోస్. సో ఇదంతా ఎవడైతే ఫౌండర్ ఉన్నాడో తనకి ప్రోడక్ట్ బేస్ మీద నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఈ డజంట్ హ్యావ్ జీరో నాలెడ్జ్, రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్ మీద జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ గా నువ్వు ఏదైతే ఫస్ట్ లో ఒక పాయింట్ చెప్పావో, when there are 100 businesses coming, out of 90 why they are failing, when they are coming with a product or something service based మీద వచ్చినప్పుడు వాళ్ళు they have a very good product or service, but they fail at a business administrative. So business administrative లో వాళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు we have nothing to do, right? So that's why where they need to choose some consultants and where they need to have some guidance expert తీసుకొని if they go well, it's well and good. రైట్ అన్న, మనం ఇప్పుడు ఇందాక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, టీ కాన్సెప్ట్ గురించి. ఇప్పుడు జనరల్గా టీ టైమ్ లాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్న, టీ టైమ్ లైక్ ఇంకా చాలా బ్రాండ్స్ వచ్చాయి వాడు వచ్చిన తర్వాత. బట్ అవన్నీ కూడా రోడ్ సైడ్ బట్ మంచి ఏమంటారు బ్రాండ్ను సెర్చ్ చేసుకున్నా కానీ ఒకటి నిలోఫర్ అని ఒక టీ ఉందన్న, ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు గచ్చిబౌలి ఆ ఏరియాలో నిలోఫర్ అంటే అదొక పెద్ద పెద్ద కంపెనీల మధ్యలో అదొక కంపెనీలో ఉందన్న. అది ఒక చాయ్ అమ్మేది. సో ఈ లోకల్ స్టాండర్డ్స్ నుంచి హై స్టాండర్డ్స్ వరకు ఆ బిజినెస్ ఎట్లా వెళ్ళిందని డౌట్. సో దాని ఫౌండర్ బాబురావు. అవును, మీరు చాలా ఈ మధ్యలో ఇంటర్వ్యూస్ దాన్ని చూస్తున్నాం కదా. సో వాట్ యు సీన్ బాబురావు 100% కరెక్ట్. సో నిలోఫర్ ఇప్పుడు మీరు హిమాయత్ నగర్, మీరు అంతే నాకు తెలిసి హిమాయత్ నగర్, గచ్చిబౌలి బ్రాండ్స్, జూబ్లీహిల్స్ దీని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. బట్ ఇనిషియల్ నిలోఫర్ అది ఎక్కడ మనకి లక్కడి కపుల్లో ఉంది, బిహైండ్ నిలోఫర్ హాస్పిటల్ పక్కన. ఇట్స్ ఓల్డ్ స్టాల్. దాని తర్వాత 2017 ఆర్ 17 మోస్ట్ ప్రాబ్లీ 17 అనుకుంటాను. 17 లో దే గోట్ ఎ న్యూ బిల్డింగ్ లక్కడి కపుల్. ఓకే. సో వాళ్ళ ఓల్డ్ ఉంది, న్యూ ఉంది. సో న్యూ బిల్డింగ్ కట్టాక వెన్ దే బికేమ్ సమ్వాట్, అంటే ఓల్డ్ వాజ్ వెన్ ఈ స్టార్టెడ్ ఇన్ 1970s or 80s. తను 2017 లో న్యూ బిల్డింగ్ తీసుకున్నారు. దే జస్ట్ బికేమ్ కొద్దిగా కాఫీ షాప్ లా నీట్ గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బాబురావు వాళ్ళ అబ్బాయి ఇద్దరు అదే స్టోర్ లో ఉండేవాళ్ళు. మేము ఆ పక్కనే ఉండే ఐసీఐ భవన్ అనే. సో అక్కడ వెళ్ళినప్పుడు, సో ఇనిషియల్ డేస్ లో అందరం అక్కడ టీ తాగడానికి వెళ్ళినప్పుడు తను చాలా సార్లు అక్కడ, నాకు తెలిసి నన్నే ఒక 3 to 4 times ఆ కొత్త బిల్డింగ్ ఓపెన్ అయినప్పుడు టీ బాగుందా, టీ ఎంజాయ్ చేస్తున్నారా అడిగారా, బాగుంది అడిగారు. తను అడిగాడు, వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఇద్దరు ఉండేవాళ్ళు. అంటే ఇనిషియల్ డేస్ లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది నేను ఆ పక్కనే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను అది. సో తను ఒక 3 times అడిగాడు అనమాట. సో ఎలా ఉంది, టీ బాగుందా అని. అది అడిగాక తను నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, టోకెన్ తీసుకునేటప్పుడు ప్రాబ్లం ఏమన్నా కనిపించారా, టీ సర్వ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు అప్పటి నుంచి ఇది అప్పుడు 2017 లో. సో ఎలా ఉన్నారు, సో వాళ్ళు అంటే రిసీవింగ్ ఎలా ఉంది, టోకెన్ తీసుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు ప్రాపర్ గా రిసీవింగ్ చేసుకున్నారా, మంచిగా రూడ్ గా ఉన్నారా, ఎలా ఉన్నారు, టీకి వెళ్ళినప్పుడు ఎలా త్వరగా ఇస్తున్నారా, స్లోగా ఇస్తున్నారా, మీకు అక్కడ ఏమన్నా అనిపిస్తుందా ఏంటి అనేది ఒకటి పెట్టారు. అది వచ్చిన కస్టమర్స్ తో తను డిస్కస్ చేసేవాడు. సో తను చెప్పేవాడు డబుల్ మార్కెటింగ్ ఏందన్నా, మౌత్ పబ్లిసిటీ. అంటే అది టీ, ఇప్పుడు టీ అందరు తాగుతారు వెళ్ళిపోతారు, బట్ తను వచ్చి టీ బాగుందా ఏంటి ఎలా ఉంది అని అడిగితే, ఒక ఓనర్ అడుగుతుంటే
అది ఒక ఇది అయిపోద్ది అనమాట. రైట్. సో వెరెవర్ ఐ యూస్ టు స్టే ఆ లగ్డబుల్ వెళ్ళినప్పుడు నేను టీ తాగడానికి వెళ్ళేవాడిని. సి బికాస్ ఈ క్రియేటెడ్ దట్ బాండింగ్ విత్ ద కస్టమర్స్ ఇనిషియల్ డేస్ లో. ఓకే. అండ్ ఈ టోల్డ్ ఏంటంటే తను ఆ పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర, ఇట్స్ టీ స్టాల్, మనకు ఇక్కడ జనరల్ ఏరియాలో ఎలా చూస్తాం అలాంటి టీ స్టాల్ దగ్గర తను బ్రతకడానికి హైదరాబాద్ వచ్చి అక్కడ టీ గ్లాసెస్ కడిగాడంటే ఇనిషియల్ డేస్ లో ఆ చాయ్ బండిది. దెన్ ఆఫ్టర్ ఆ చాయ్ బండి అమ్మడానికి ఉంటే తనే కొనుక్కొని దాన్ని బిల్డప్ చేసి మన హైదరాబాద్ లో ఉస్మానియా బిస్కెట్ ఒకటి ఫేమస్ అని చెప్పేసి తను బిస్కెట్ ఓన్ గా తయారు చేస్తూ టీ పెడుతూ అక్కడ ఒక చిన్న బండి ఇది మీద అమ్ముతాడు. అక్కడ గ్లాసులు పని చేస్తూ తర్వాత ఆ బండి కొనుక్కొని ఆ తర్వాత ఒక సెటర్ తీసుకొని పెద్దగా చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంత చేశాడు. అండ్ తన సక్సెస్ నేనేం ఫీల్ అవుతానంటే, ఇది నాకు తెలిసిన 2017 లో తెలిసింది ఇది నాకు. ఎవ్రీ డే 300 మెంబర్స్ కి తను ఫుడ్ పంపించేవాడు. ఓకే. ఆర్ఫన్స్ కి, అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఆర్ఫన్స్ సనత్ ఎక్కడో నాకు ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో తను ఇప్పటికి చేస్తున్నారు లేదా నాకు తెలియదు. ఈ యూస్ టు డూ ఇన్ 2017. సో నాకు అది బాగా కనెక్ట్ అయింది అక్కడ. పర్ డే 300 కంటే మెంబర్. ఇది అప్పుడు కాదు, 2017 లో. అది చాలా ఎక్కువ. ఇప్పుడంటే ఓకే అన్న, అందరు మంచిగా ఉంది కాబట్టి ప్రాబ్లం అప్పట్లో చేశారు. అండ్ ద మోస్ట్ వాళ్ళ సక్సెస్ ఏంటంటే అంత ఎస్టాబ్లిష్ చేశాక కూడా వచ్చి టీ బాగుందా ఏంటి అలా ఉంది. అదే కదా. వాళ్ళ అబ్బాయి హార్లీ డేవిడ్సన్ బైక్ వేసుకొని వచ్చాడు 2017 స్టోర్. ఆ బండి మీద వచ్చేసి లోపలికి వచ్చాక బయట ఉన్నందరూ ఒకటి, లోపలికి వచ్చాక ఏంటి టీ బాగుందా, పొలైట్నెస్ ఎలా ఉంది, రిసీవింగ్ ఎలా ఉంది, మా స్టాఫ్ ఎలా బిహేవ్ చేశారు, ఏమన్నా ఇదిగా ఉన్నారా, టీలో ఏమన్నా తక్కువైందా. సో అది పబ్లిసిటీ పెంచారు. అండ్ ఈ నిలోఫర్ ఆ కేఫ్ రాకముందు కూడా నిలోఫర్ కి ఒక బ్రాండ్ ఉంది. నిలోఫర్ చాలా బ్రాండ్ ఉంది. అది వచ్చాక ఇంకా ఎక్కువగా అయిపోయింది, వెళ్ళిపోయింది, అది ఎక్కడికో పోయింది. నౌ దే ఆర్ ఇంటూ కార్పొరేట్. అవును, ఇట్స్ బిగ్ లవ్. అంటే ఇనిషియల్ డేస్ ఇట్ వాస్ ఎ వెరీ మాస్ పబ్లిక్, నౌ ఇట్ వాస్ కంప్లీట్లీ టు ద క్లాస్. ఆడికి వెళ్ళాలంటే మొన్న మేము బైక్ మీద అట్లా వెళ్తున్నాం అన్న. అంటే జనరల్ గా మన నైట్ టైమ్స్ అట్లా బట్ అక్కడికి వెళ్ళిన టీ తాగేదో వెళ్ళు యాక్చువల్ మేము. అక్కడికి వెళ్ళాక షార్ట్ వేసుకుని ఉన్నాం, టీ షర్ట్ స్వెట్ షర్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ లోపలికి వెళ్ళాలంటే నేను ఆలోచించా, అబ్బా అందులోకి వెళ్తే మళ్ళీ ఎలా ఉంటదేమో. అంటే ఇట్స్ లైక్ ఒకప్పుడు మనకు బరిస్తా అని ఉంటుండే, బరిస్తా, స్టార్ బక్స్. సో నౌ విచ్ ఇస్ అన్ ఈక్వలెంట్ టు సో నిలోఫర్ హస్ బీన్ గోన్ టు దట్ లెవెల్. ఓకే. సో ఒకప్పుడు క్లాస్ పీపుల్ ఎలా అయితే బరిస్తా అనేది ఉందో అక్కడికి వెళ్ళే వాళ్ళు స్టార్ బక్స్ కి వెళ్తారు. సో దానికి ఈక్వల్ ఎండ్ గా ఈ రోజు కేఫ్ నిలోఫర్ అని నడుస్తుంది. దే హావ్ దట్ బిజినెస్ ఎక్సలెన్స్. ఇప్పుడు అవునన్నా, ఇప్పుడు ఆ బిల్డింగ్ రెంట్ అంటే ఐ హర్డ్ అబౌట్ దట్ ఒక 20-30 lakhs రెంటే పే చేస్తున్నారు అంటన్నా, నిజమేనా? So it's when they are capable of doing business, you can do that. See, అది సింపుల్. See, every business నీకు రన్ అవ్వాలి అంటే you need to go for a good location. సో అల్లైనప్పుడు అక్కడ నీకు ఎంత రెండు ఉన్నా నువ్వు అంత ఎఫర్ట్ చేయగలగాలి. సో ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాము, సో ఇప్పుడు మన క్లయింట్ బేస్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకున్నప్పుడు ఆ ఏరియాలో వెళ్ళి మనం ఆఫీస్ పెట్టుకోవాలి ఆబ్వియస్ గా. అవును. సో అక్కడ ఎంత రెంట్ ఉన్నా నువ్వు రెంట్ పే చేసుకోవాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ డూయింగ్ ఇన్ దట్. రైట్ అన్న.